హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం వైబ్స్. ఈరోజు ఎండ్రోయల గోంగూర ఎలా చేయాలో చూద్దాము. కడిగి తీసుకున్న గోంగూరని ఒక గిన్నెలో వేసుకొని అందులో 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో వేసుకొని 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, గ్లాస్ వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. గోంగూర ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకొని పెట్టుకోవాలి. గంట ముందు నానబెట్టిన ఎండ్రాయిల్ని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. 2 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి అందులో వేసుకోవాలి. కారం 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 4 టీ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. మనం సేమ్ చేపల కూరని కలుపుకున్న విధంగానే అన్నమాట. ఈ విధంగా రసంతో కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. గోంగూర తినటం వల్ల మన బాడీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే ఐసైట్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. గోంగూరని తెలుగులోని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా మెదుపుకున్న గోంగూరని ఇందులో వేసి కలుపుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎండ్రాయిల గోంగూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.